మా నాన్న అయితే వచ్చారు చూడండి. బాక్స్ అలానే ఒక బ్యాగ్ అయితే తెచ్చారు. ఇందులో ఏముందో చూద్దాము. శారీస్ అయితే తెచ్చాను అన్నారు. శారీస్ ఎవరికి, ఎన్ని శారీస్ ఉన్నాయి ఇందులో? నేనైతే ఒక పార్సల్ అయితే ఆర్డర్ పెట్టాను. ఆ పార్సల్ కూడా వచ్చింది. ఓపెన్ చేస్తాను. ఇందులో ఏముందో చూద్దాము. ఏమేమి వచ్చిందో. మా నాయన అలానే ఏం శారీస్ తెచ్చారో అది కూడా చూపిస్తాను. చూద్దాం రండి ఇంకా వీడియోలోన. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితా అభిషాస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మా నాన్న అయితే వచ్చారండి. నైట్ నాకు ఒక పార్సల్ అయితే తీసుకొచ్చారు. అది నాకని కాదు, ఒక పార్సల్ బ్యాగ్ అయితే తెచ్చారు. అందులో ఏమేమి ఉందో నేను కూడా చూడలేదు ఇంతవరకు. చూద్దాం రండి. మా అక్క అయితే కాల్ చేసి చెప్పింది, నా ఆయనతో ఒక బ్యాగ్ అయితే ఇచ్చి పంపించాను, అందులో ఏముందో చూడు అని చెప్పింది. సరేలే అన్నట్లుగా నేను కూడా ఇంకా మా నాయన ఏదో తెచ్చాడు కదా, ఇంకా వీడియో కూడా తీద్దాము ఏదో తెచ్చారు అని నేను కూడా అలానే అనుకున్నా. ఒక పార్సల్ అయితే వచ్చిందండి. ఆ పార్సల్లో ఏముందో కూడా అది కూడా చూద్దాము. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినైతే ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే వీడియో ఇస్తే మాత్రం చిన్న లైక్ అనేది ఇచ్చి వెళ్ళండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ చూసేది ఒక 100 మెంబర్ అయినా కూడా అందులో ఒక 10 మెంబర్స్ కూడా లైక్ చేయకుండానే అలానే వెళ్తారు. లైక్ అయితే చేసి వెళ్ళండి. ఇంక లేట్ చేయకుండా నేను ఫస్ట్ మా నాయన ఏం తెచ్చినాడో నేను ఓపెన్ చేసి చూపిస్తాను, బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో అని. మొత్తానికి బ్యాగ్ అయితే తెచ్చారండి. బ్యాగ్లో ఏముందో నాకు చాలా ఎగ్జైట్గా ఉంది. అంటే నేను ఇంకా ఓపెన్ చేయలేదండి. మీరు అనుకోవచ్చు నేను ఓపెన్ చేశాను అని, మీతో కూడా షేర్ చేసుకుందామని నేను అనుకున్నాను. ఇదైతే శారీస్ అండి. మా అక్క అయితే చెప్పింది శారీస్ అయితే ఇచ్చి పంపించాను అని. ఎందుకంటే మా ఊర్లో మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ ఎక్కువ కాస్ట్ అనేది తీసుకుంటారండి. అందుకనే మా అక్క ఏ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా ఇక్కడికే పంపిస్తుంది. నేనే మొత్తం వర్క్ బ్లౌజ్ వేసేసి ఇక్కడే బ్లౌజ్ స్టిచ్ చేయించి మరీ పంపిస్తాను. శారీ ఎలా ఉందండి? చాలా బాగుంది కదండి. ఎక్కువ బోర్డర్ అనేది వచ్చింది. నాకు కానీ మా అక్కకు కానీ మా అమ్మకు కూడా చాలా ఇష్టం అండి. ఇలా బిగ్ బార్డర్, పెద్ద బార్డర్ వస్తే చాలా చాలా ఇష్టము. మేము ముగ్గురు లైక్ చేస్తామండి. మా అమ్మకు కూడా చాలా ఇష్టం. మా అమ్మని సపోజ్ మాకు శారీలు తేవాలన్నా కూడా ఇలా బిగ్ బార్డర్ ఉండేవి తెస్తుంది ఎక్కువ శాతము. శారీ అయితే చాలా చాలా బాగుంది. ఫుల్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి. కట్టుకున్నా కూడా వెయిట్ అసలు ఉండదు, వెయిట్లెస్గా అయితే ఉంటుంది. చాలా బాగుంది శారీ కూడా. అలానే గ్రీన్ కలర్ వచ్చిందండి శారీ మొత్తము. గ్రీన్ కలర్ శారీ, పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. ఇలా అయితే ఉంది. బ్లౌజ్ కూడా చాలా కన్వీనియంట్గా ఉందండి. అంటే ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది. రాణి పింక్ కలర్ అండి. నిజంగా చాలా బాగుంటుంది. నాకు పింక్ అంటే చాలా ఇష్టము. శారీ అయితే ఇలా ఉంది చూడండి. ఇదైతే ఈ శారీకి ఇక్కడ బ్లౌజ్ ప్లెయిన్ అనేది ఇచ్చారు. చూడండి ఎలా ఇచ్చారో. అలానే పళ్ళు వచ్చేసి వర్క్తో అయితే ఇచ్చారు. బ్లౌజ్ మామూలుగా ఇలా వర్క్ ఇస్తూ ఉంటారు. అప్పుడు ఇలా సాదా ఎందుకు ఇస్తున్నారంటే మనం వర్క్ వేయించుకున్నాం కదండి, అందుకని ఇప్పుడు సాదాగా అయితే వస్తున్నాయి బ్లౌజులన్నీ. ఇదైతే చాలా చాలా బాగుంది. శారీ నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇది ఒక శారీ అయితే పంపించింది. ఎన్ని శారీస్ పంపించిందో తెలియదండి. నేను శారీస్ పైన కనిపించింది కాబట్టి శారీ అని అన్నాను. అలానే మీకు ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా షేర్ చేసుకోండి. ఇదైతే ఎంతో చెప్పింది, నాకు అంతగా గుర్తు లేదు. 2,500 ఒకటి, ఇంకోటి 3,000 ఒకటి అని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ కలర్ శారీ అండి. చూడండి ఎలా ఉందో ఈ శారీ కూడా. ఇది కూడా చాలా బార్డర్ పెద్దగానే వచ్చిందండి. ఫుల్ క్రీమ్, బేబీ పింక్ కలర్ అంటారు కదండి అది. వీడియోలో అయితే అలా ఉంది కానీ నిజంగా కలర్ అయితే చాలా చాలా బాగుంది. హాసం అనే చెప్పొచ్చు. చాలా బాగుంది కలర్ కూడా. బార్డర్ కాంబినేషన్ అయితే నిజంగా అంటే అమేజింగ్, చాలా చాలా బాగుంది. దీనికి బేబీ పింక్ కలర్ శారీకి ఇక్కడ గ్రీన్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు కాబట్టి లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలానే వచ్చేసరికి బ్లౌజ్ కూడా సేమ్ సాదాగానే ఉంది. ఇదైతే పళ్ళు, గ్రీన్ పళ్ళు వచ్చింది. ఇక్కడ దీనికి కూడా మామూలు బుట్టలు లాగా వచ్చాయి చూడండి, జరీ బుట్టల్లాగా వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసరికి నార్మల్ బ్లౌజ్ ఉంది చూడండి. ఫుల్ ప్లెయిన్ ఉంది. మనకి ఇలా ఉంటే కంఫర్టబుల్గా ఉంటుందండి. మనకి వర్క్ అనేది వస్తే మగ్గం వర్క్ వేయించడానికి అంత కంఫర్ట్గా అనిపించదు కాబట్టి ఇలా సాదాగా వస్తే
ఇలా సాదాగా వస్తే మామూలుగా మనం ఇలా బేబీ పింక్ కలర్లో దీని మీదకి వర్క్ అనేది వేయించవచ్చు. ఇక్కడ మా అక్క 3/4 హ్యాండ్స్ పెట్టేసి స్లీవ్కి ఎంబ్రాయిడరీ చేయించు. ఇక్కడ మాత్రం ఒక ఫ్లవర్ అనేది పెట్టించైంది. బ్లౌజ్ తెచ్చినప్పుడు నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. బ్లౌజ్ తెచ్చిన రోజు ఇది ఒక శారీ, 2 శారీస్, ఇది కూడా 2,500 పడిందంట. అలానే వచ్చేసరికి ఇంకొకటి ఇది మా అమ్మ తీసుకొచ్చిందండి, నాతో లేదని చెప్పింది. మా అమ్మ కానీ తీసుకెళ్ళింది. మా అక్క నాకు ఇవ్వు అని తీసేసుకుందంట. ఇది కూడా బిగ్ బార్డరే అండి, పెద్ద బార్డరే. ఇలా అయితే వచ్చింది వర్క్. ఇలా పెద్ద బార్డర్ వచ్చేసి ఇలా గోపురంలా అయితే వచ్చాయి. బాగుంది. ఇది కూడా టెంపుల్ టైప్లో, మామూలు మనం దేవస్థానంకి వెళ్తే ఇక్కడ గోపురంలా ఉంటుంది కదండి, అలా అయితే వచ్చింది. ఇది దీనికి బ్లౌజ్ ఆల్రెడీ మా అమ్మ కట్ చేసింది. మా అమ్మ కుట్టించుకోవాలనుకోయిందేమో తెలియదు నాకు కూడా. ఇది కట్ చేసింది మా అక్క. ఇంకా నాకు కావాలనేసరికి మా అమ్మ ఇంకా ఇచ్చేసింది. పోనీ లేనా కూతురే కట్టుకొని అన్నట్లుగా ఇచ్చేసింది. నాకు కూడా ఒక శారీ తీసిచ్చింది ఇలాంటిదే మా అమ్మ. నాకోటి మా అమ్మ కోటని తీసుకుంది. మా అక్కకి అప్పుడు ఈ కలర్ డిజైన్స్ లేకపోయా మేము తీసుకోలే. మా అక్క ఇంకా నాకే కావాలని తీసేసుకుంది. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఈ శారీలోకి. అలానే కొంగు కూడా చూపిస్తాను. ఈ శారీ నేను మీకు చూపించలేదండి, నాది మాత్రం నా వరకు చూపించాను. మా అమ్మ తీసుకోండి శారీ అయితే నేను మీకు వీడియోలో అయితే చూపించలేదు, అందుకోసమని ఇప్పుడు చూపిస్తాను. పళ్ళు అయితే ఇలా ఉందండి, చాలా బాగుంది కదండి డిజైన్. ఇలాంటి శారీ ఉంటే బాగుంటుంది. అలానే పళ్ళు వచ్చింది. శారీ మొత్తం ఇలా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు కూడా ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ అనేది చేసుకోండి. అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వీడియో నచ్చిన మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఈ శారీస్లో ఏ శారీ మీకు కూడా నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే మీరు కూడా ఇలాంటివి ఎక్కడైనా దొరికితే కలర్స్ కాంబినేషన్లో మీరు కూడా తీసుకోవచ్చు. అలానే అంతే అండి, 3 శారీ అయితే పంపించేసింది. ఇంకా ఈ పార్సల్ అయితే ఏమనుకుంటున్నారు, పార్సల్ అయితే వచ్చిందండి. మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను నేను మా బాబు కోసం అండి. ఇది ఓపెన్ చేస్తాను, ఇందులో ఏముందో మీకు కూడా చూపిస్తాను. చాకు అయితే తెచ్చుకున్నానండి. సిజరు అందుబాటులో లేదు, దొరకలేదు కాబట్టి చాకు అయితే తెచ్చుకున్నాను. ఇదైతే ఫస్ట్ అప్పుడే ఒకసారి పెట్టానండి. ఇది 2 మంత్స్ బ్యాక్ అయితే పెట్టాను. 2 మంత్స్ అయితే 3 మంత్స్ యూజ్ చేశాను. చాలా బాగుందండి ప్రోడక్ట్ మాత్రము. అయిపోయింది కాబట్టి మళ్ళీ పెట్టాను. టిష్యూస్ అండి, ఎంత కూల్గా ఉంటాయంటే ఈ టిష్యూస్ నిజంగా చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడప్పుడే అసలు ఇన్ని రోజులు చలికి మనం తట్టుకోలేము, ఇప్పుడు మన వేడికి తట్టుకోలేకపోతున్నాం. ఇంట్లో చిన్నపిల్లడు వాష్రూమ్కి అలా వెళ్ళినప్పుడు ఈ టిష్యూస్తో అయితే క్లీన్ చేస్తే నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు ఇది కొత్తగానే వచ్చింది చూడండి. అప్పుడు ఇలా ఓపెన్ చేస్తే వస్తుండే, ఇప్పుడు ఇలా మనం ఇలా ఓపెన్ చేసుకోవడానికి కొత్త ట్రిక్ అయితే ఇచ్చారు. నేనే ఆశ్చర్యపోతున్నా, నిజంగా చాలా బాగుందండి. మనం పేపర్ తీసి ముంద పెట్టలేం, గమ్ ఉండదు కాబట్టి ఇదైతే ఇప్పుడు ఇలా బాక్స్ టైప్లో అయితే ఇచ్చారు. ఇలా బాక్స్ ఓపెన్ చేసుకొని ఇలా ఒక టిష్యూ అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు. ఎంత బాగా నీట్గా ప్యాక్ చేశారు చూడండి. ఒక బాక్స్లో వచ్చేసి 6 అనేది వచ్చాయి. నేను ఇప్పుడే చూస్తానండి, ఇలా బాక్స్ టైప్లో వచ్చాయి. అసలుకి 223 రూపాయలు ఉండిందండి. ఇది ఒక్కసారికి ప్రోడక్ట్ అంత బాగుంది కాబట్టి ఇప్పుడు 360 రూపీస్ అయితే 360 రూపాయలకి వచ్చేసిందండి. 2025లో 2024లో తక్కువ ఉండింది, ఇప్పుడైతే ఇంతకు వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి 6 అయితే వచ్చాయండి. 3 అలానే 4 5 6 ఒక బాక్స్లో 6 అయితే వచ్చాయి. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ బాక్స్ వచ్చిన దానికి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మనం తీసి పొంద పెట్టలేము కాబట్టి ఇలా అయితే ఇచ్చారు వాళ్ళు. స్మూత్గా ఇలా ఓపెన్ చేసుకొని మనం తీసేసుకోవచ్చు. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. అలానే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.